హలో భయ్య, ఎలా అందరూ? నాకు తెలిసి మీ అందరూ చాలా బాగుంటారు. అంటే చాలా గ్యాప్ వచ్చింది భయ్య, ఈ మధ్యలో వీడియోస్ పెట్టక. ఒక 2 మంత్స్ అయిండొచ్చులే. పెద్దగా మనం ఎక్కడ చూస్తాం, అన్నీ గుర్తెట్టుకుంటామా ఏంటి? గుర్తెట్టుకోం కదా. కానీ యూట్యూబ్ యాక్టివ్గా ఉండాలి కాబట్టి ఏదో ఒకటి చిల్లర వీడియోస్ పెడుతూనే ఉన్నా భయ్య, యూట్యూబ్లో యాక్టివ్ ఉండడానికి. అండ్ చాలా గ్యాప్ వచ్చింది, గడ్డం కూడా బాగా పెరిగిపోయింది, ట్రిమ్ చేయించాలి. ఇదేమో అక్కడ కొంచెం పిచ్చి పిచ్చి ఇలా పెరిగిపోయింది. ఓకే, ఈరోజు ఎలాగో అడ్జస్ట్ చేసుకోండి భయ్య. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. ఏంటంటే రీసెంట్‌గా నేను ఒక రోజు రాత్రి ఒక చిన్న జర్నీ చేశాననమాట. చాలా చిన్నదే జర్నీ, మరి అంత లాంగ్ ట్రిప్ ఏం కాదు. చాలా దగ్గరలోనే ఉంది. రేంజ్ ఒక 40 కిలోమీటర్స్ అనుకోండి అంతే. నేనుండే ఏరియాకి ఒక 40 కిలోమీటర్స్ ఔట్‌స్కట్, సిటీ ఔట్‌స్కట్. ఆబ్వియస్‌లీ నేను ఉండేది బెంగుళూరులో కాబట్టి, సో బెంగుళూరు సిటీ ఔట్‌స్కట్ అంటే ఆల్మోస్ట్ ఒక హైవే పైన జర్నీ ఉంటది. సో మీరు ఈజీగా గెస్ చేసుకోవచ్చు. సో అలా హైవే రోడ్ పైన జర్నీ చేసేటప్పుడు దారి మధ్యలో ఒక రైట్ తీసుకున్నాను భయ్య. అంటే ఒక 20 కిలోమీటర్స్ నియర్ జర్నీ చేసిన తర్వాత ఒక రైట్ ఎంచుకోవాలి. ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళే దారి అది. సో అప్రాక్సిమేట్లీ టైం ఒక 1-2 మధ్యలో ఉంది. ఒక 140, మేబీ 145 లేదా 130 ఉండొచ్చు. ఎవరు చూస్తారు ఆ టైంలో. సో ఆల్మోస్ట్ రోడ్ చాలా ఎంప్టీగా ఉంది. రాత్రి వేళ కదా, సో ఆల్మోస్ట్ ఎంప్టీగా ఉంది. అందులోనూ పల్లెటూరుకి వెళ్ళే రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆ టైంలో ఎంప్టీగా ఉంటాయి. సిటీ అంటే ఏదో ఒక వెహికల్ రన్ అవుతూ ఉంటాయి, అంటే సంచరిస్తూ ఉంటాయి. కానీ పల్లెటూరు రోడ్ కదా, సో అంతగా ఉండవు. సో రోడ్ చాలా ఖాళీగా ఉంది. ప్రశాంతమైన వాతావరణం. అటుపక్క చెట్లు, ఇటుపక్క చెట్లు, మధ్యలో రోడ్డు. కాకపోతే కొంచెం చిమ్మ చీకటి. సో ఈ దెయ్యాల స్టోరీస్ చెప్పడం వల్ల నాకు ఆ చిమ్మ చీకటి అనేది మైండ్‌లో అంతగా లేదు. ఎందుకంటే రోజు చెప్తా కాబట్టి అది కాన్సెప్ట్ మర్చిపోయాను. యాక్చువల్లీ గుర్తుపెట్టుకోవాలి కానీ మర్చిపోయాను. అలా ఆ చీకట్లో జర్నీ చేస్తూ వెళ్తూ ఉండగా నాకు ఒక 20-30 మీటర్స్ దూరం, అంటే ఊరికి ఒక 20-30 మీటర్స్ దూరం, అంటే ఒక మాక్సిమం ఒక అర కిలోమీటర్ దూరం అనుకోండి. అక్కడి నుంచి ఇక ఊరికి వెళ్ళేదాకా ఎవరో నా బైక్ మీద కూర్చొని ఉన్నట్టుగాను, ఎవరో నన్ను వెంబడించినట్టుగాను, ఏదో సంథింగ్ ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది. ఏంట్రా ఇది ఇట్లాంటి ఫీలింగ్ కలిగిందా అనుకోని నేను కాస్త ఆలోచించి కొంచెం వేసినా భయపడలేదు. ఆబ్వియస్లీ భయపడకుండా అలా మేనేజ్ చేసుకుంటూ అలా ఊరికి రీచ్ అయ్యాను. కానీ దాని తర్వాత మళ్ళీ రిటర్న్ రావాల్సిందే. ఏదో చిన్న ఐటెం ఆ ఊర్లో ఇచ్చి మళ్ళీ రిటర్న్ రావాల్సొచ్చింది. సో, యాక్చువల్లీ వాళ్ళు ఉదయాన్నే వెళ్ళు, చాలా చీకటయిపోయింది, ఇంకెందుకు రాత్రి వెళ్ళడం అని అన్నారు. కానీ మనం ఒక దగ్గర ఉండం భయ్యా. మనం ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఇంటికొచ్చి మన ఇంట్లో పడుకుంటేనే మనకు ప్రశాంతంగా నిద్ర పడతది. ఎక్కడో వేరే వాళ్ళ ఇంటికెళ్ళి పడుకుంటే నిద్ర పట్టదు. పట్టదు కూడా అసలు. సో, అందుకే ఎంత లేట్ అయినా నేను ఊరికి రిటర్న్ అయిపోయానంట. ఐ మీన్ నా సిటీకి నేను రిటర్న్ అయిపోయాను. సో, రిటర్న్ వస్తున్నా కూడా సేమ్ అదే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగు. దాని తర్వాత కాస్త ముందుకు వెళ్ళి బండి ఆపి వెనక్కి తిరిగి చూశాను. అంటే ఒక స్పాట్ ఉంది ఎగ్జాక్ట్‌గా. ఆ స్పాట్‌లో వెళ్తే మాత్రమే అటువంటి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది మనకి. సో, ఆ స్పాట్ దాటిన తర్వాత ఏమనిపించదు. మేబీ ఆ ఏరియాలో లైట్ పోల్స్ లేవు కాబట్టి అలా అనిపిస్తుందో మరి, ఎందుకు అలా అనిపించిందో నాకైతే ఐడియా రాలేదు. దాని తర్వాత అలా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి చూస్తే దీనమ్మ జీవితం, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకొక పొగమంచు లాంటి ఒక మనిషి ఆకారం కనిపించింది భయ్య. కాకపోతే ఆ మనిషి ఆకారం ఎలా ఉందంటే, అది ఆడదా, మగదా, పిల్లవాడా, పెద్దవాడా, పిల్లవాడైతే కాదు, ఆకారం చాలా పెద్దగా ఉంది. సో, ఆల్మోస్ట్ పెద్దవాళ్ళే. కానీ జెండర్ తెలీదు. మేల్ ఆర్ ఫీమేలా ఏదైతే మనకేంటి. కానీ పొగమంచులంటే ఒక ఆకారం కనిపించింది కాబట్టి, దీనమ్మ జీవితం నా లైఫ్‌లో మళ్ళీ కనిపించిందిరా ఈ అమ్మాయి తెల్ల షడలు అనుకోని, కాస్త బండిని ఇంజిన్ ఆన్ చేసి ముందుకెళ్ళిపోయాను. అంటే నా లైఫ్‌లో పాస్ట్‌లో నేను ఇటువంటి వైట్ షాడో ఫిగర్స్‌ని చాలా చూసాను భయ్య. కొన్ని అరిచే శబ్దాలు విన్నాను, గజ్జెల శబ్దాలు విన్నాను. సో, వింటూ ఉంటాను, ఎందుకంటే మేముండే ఏరియా అటువంటిది. కానీ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక వైట్ షాడో ఫిగర్‌ని లైవ్‌లో చూశాను భయ్య. ఇంకోటేంటంటే దీనమ్మ జీవితం నేను చూసిన ప్రతిసారి మొబైల్‌లో రికార్డ్ చేద్దాం అనుకుంటాను. కానీ ఆ ఒక సిట్యుయేషన్‌లో ఏది రన్ అవ్వదు మైండ్‌లో. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతది. అది మరి భయానికి బ్లాంక్ అవుతుందో ఏదో తెలీదు. ఒక్కోసారి అనిపిస్తది, దీనమ్మ జీవితం ఎలాగో చూసాము, దాన్ని రికార్డ్ చేద్దామని అనిపిస్తది. కానీ ఆ టైంలో మైండ్ రన్ అవ్వక అసలు ఏది మనకు మైండ్‌లో కాన్షియస్ ఉండదు. దాన్ని అబ్జర్వ్ చేయడంలోనే బిజీగా ఉంటాం. ఒక్కొక్కసారి భయమేసినా మైండ్ మొత్తం కాన్షియస్ ఏమైతే అంటే ఆ వైట్ షాడో ఫిగర్ మీద ఉండిపోతది అప్పుడు. సో, మొబైల్ ఓపెన్ చేసి, రికార్డ్ చేసి, దీనమ్మ జీవితం అదంతా ఎక్సెట్రా, ఎక్సెట్రా అదేది రన్ అవ్వదు మైండ్‌లో. సో, అది నాకే అలా అనిపిస్తుందో మరి మీకు కూడా అలా అనిపిస్తదో ఒకసారి మీరు కూడా టెస్ట్ చేయండి. ఇంకోటేంటంటే భయ్యా, దాని తర్వాత నేను రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్ళింది లేదు. ఎందుకంటే అక్కడ పని పడలేదు కాబట్టి వెళ్ళేది లేదు. కానీ పోన్లే ఒకసారి ఆ ఊరికి వెళ్ళి చూద్దాం. అంటే నిజంగా అక్కడ దెయ్యం ఉందా? లేకపోతే భ్రమ కూడా అయ్యుండొచ్చు కదా ఒక్కోసారి. ఎందుకంటే రాత్రి వేళట చీకటి ఉన్నప్పుడు, అందులోనూ డార్క్ ఎక్కువ కమ్మేసినప్పుడు మైండ్‌లో కొన్ని కెమికల్ ఇన్‌బాలెన్స్ అవ్వడం వల్ల కొన్ని పిచ్చి పిచ్చి థాట్స్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంటాయన్నమాట. సో, కొన్ని కొన్ని థాట్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొంతమందికి ఒకలాగా వస్తాయి, మరి కొంతమందికి ఒకలా వస్తుంటాయి. సో, ఆ టైంలో ఆ సిట్యుయేషన్ డిమాండ్ బట్టి మన మైండ్‌లో ఏదో ఒకటి రన్ అవుతది కాబట్టి అది కన్నుముందల అలా ఒక ప్రతిబింబం లాంటిది అలా కనిపించి ఉండొచ్చా? ఉండొచ్చు మేబీ.
సో మేబీ ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తే నేను డాక్టర్ అయిపోతానేమో మేబీ చెప్పలేము. సో జస్ట్ కిడింగ్. సో ఓకే మరి అలా జరిగింది. ఇది ఎలాగో నాది తెలుసు కదా! ఒక భూతల ప్రపంచం లాంటి ఛానల్. సో షేర్ చేస్తే తప్పేముంది భయ్యా! ఏదో చెపుదాము అని చెప్పాను. ఇందులో నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. రియాలిటీ ఉంది, ఫేక్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది మైండ్ సెట్‌లో రన్ అవుతుండే థాట్స్ అవి. నేను చూసాను, చెప్పాను అంతే. సో మీ లైఫ్‌లో కూడా మీరు ఇలా చూసి ఉంటే మీరు ఒక నలుగురికి చెప్తారు కదా! సో నేను కూడా అలాగే మీతో షేర్ చేశాను. సో ఓకే. మళ్ళీ, మళ్ళీ ఎప్పుడు నేను వీడియో పెడతానో ఏంటో! కానీ యూట్యూబ్ యాక్టివ్‌గా ఉండడం కోసం ఏదో ఒక పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే అప్పుడు చేస్తూ ఉంటాను. సో ఓకే గాయ్స్, మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.